నమస్తే, ఆర్జే న్యూస్కి స్వాగతం. నేను మీ రాకేష్. ప్రస్తుతం మనం ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అనే ఒక సినిమా తీసిన యూనిట్తో మనం ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టరు, హీరో ఉన్నారు. గతంలో వీరు యూట్యూబ్లో ప్రాంక్స్ వీడియోలు మొదలు కాకముందు నుంచే సోషల్ మీడియా అని ఎవరికి తెలియ ముందు నుంచే ప్రాంక్ వీడియోలు తీస్తుండే. అలాంటి సిచ్యువేషన్ నుంచి సినిమా దశగా వెళ్ళారు. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టరు, హీరో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు సినిమాకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకుందాం. డైరెక్టర్ అంజనీ దాస్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే బ్రో. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యూట్యూబ్లో వీడియోలు తీసే మీరు సినిమా తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి నాది పెద్ద సినిమా తీద్దాం అనేది నా గోలు, నా లైఫ్ అంబిషను. దాని దిశగా అడుగులేస్తూ ఇప్పటికీ మనం ఒక బడ్జెట్ సమకూర్చుకొని తీయగలమని మొదలుపెట్టాము. సక్సెస్ఫుల్గా ఫస్ట్ కాపీ వరకు రెడీ అయింది. సుధాకర్తో కొన్ని వేల వీడియోలు తీశారు. మీ ఛానల్ మొదటి నుంచి చివరి వరకు తనే ఉండే. హీరో కూడా తననే తీసుకోవాల్సిన కారణం అంటే అన్ని సంవత్సరాలు నన్ను నమ్ముకున్నాడు కాబట్టి తప్పదు కదా. అండ్ ఇంకొకటి, ఆయన క్యారెక్టర్ సెట్ అవుతాడు కాబట్టి తీసుకున్నా. అది మెయిన్ రీజన్. సుధాకర్ అనుకున్న స్టోరీ రాశారు అయితే? లేదు, నేను అనుకున్న స్టోరీకి ఆ క్యారెక్టర్ మనోడైతే చేయగలుగుతాడు అని అదొకటి. ఇంకొక రకంగా చెప్పాలనుకుంటే నా సైడ్ ఇంకో స్వార్థం ఏంటంటే, బయట ఎవరినో తీసుకొచ్చి వాడిని అయ్యా అని అబ్బా అని 2 రోజులు బాగుంటారు, సినిమా ఛాన్స్ ఇవ్వమంటారు, కాళ్ళు పట్టుకుంటారు, చేతులు కట్టుకుంటారు, అంత బాగుంటుంది. 2 రోజులు షూట్ అయిన తర్వాత ఇక మనల్ని ఎవరు ఇస్తారా అని ఆ యాటిట్యూడ్తో మాకు జరిగినాయి. సుధాకర్ అనుకో, మేము క్లాస్మేట్స్, ఇన్ని సంవత్సరాలు నేనేంటో వాడికి తెలుసు, వాడేంటో నేను తెలుసు. కష్ట సుఖాలు దగ్గర చూసుకోరు. నేను ఆయన తిడితే ఆయన పడతాడు, ఆయన తిడితే నేను పడతా. అవసరమైతే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మంచి ప్రోడక్ట్ డెలివరీ చేస్తాం. ఆ కాన్ఫిడెన్స్ మాకు ఇద్దరికి ఉంది కాబట్టి సుధాకర్ కరెక్ట్ అని. అంటే ఆయన ఆప్షన్ ఏం కాదు, ఆయన్నే నేను ఫస్ట్, ఆయన్నే లాస్ట్. వేరే క్యారెక్టర్ ఆప్షన్స్ ఉన్నారు కానీ ఆ క్యారెక్టర్కి మాత్రం ఆప్షన్స్ లేదు. సుధాకర్ ఐడియా మీదా తనదా? లేదు, నాదే. మీదే ఐడియా. ఫస్ట్ మనోడు భయపడ్డాడు, నేను హీరో అయింది, నేను వేరే క్యారెక్టర్ చేస్తారా, ఏదైనా సపోర్టింగ్ క్యారెక్టర్, హీరోని వేరే వాళ్ళని చూద్దామని అన్నాడు. కానీ లేదు, నువ్వే కరెక్ట్ చేయగలుగుతావు, నన్ను నమ్ము, నేను చేయించుకుంటా అని నేను ఒప్పించిన. అసలు మొదట సుధాకర్ మీకు ఎలా పరిచయం? ఫస్ట్ నా క్లాస్మేట్, డిగ్రీలో క్లాస్మేట్స్ ఉన్నప్పుడే యాక్టింగ్ మీద. డిగ్రీలో ఉన్నప్పుడే మేము ఇద్దరం కలిసి ఫిలిం నగర్లో చక్కర్లు కొట్టేది, ఆడిషన్స్ అవి ఇవి, ఫిలిం ఆఫీసులో చుట్టూ తిరిగేది అనమాట. కానీ నాకు తెలిసిన ప్రకారం సోషల్ మీడియాలో ప్రాంక్స్ స్టార్ట్ చేసింది మీరే అనుకుంటా. ఆ టైంలో వినాయకుయ్య ఫన్ పటాక ఉన్నారు, వాళ్ళ తర్వాత మనం ప్రాంక్స్ అంటే మనదే. కాకపోతే వాళ్ళు ప్రాంక్స్ స్టార్ట్ చేసి మనం గోల్డ్ డిగ్గర్లు ఇలాంటివి ఫస్ట్ తెలుగులో స్టార్ట్ చేసింది మీరే. చెప్పండి హీరో గారు. నమస్తే. నమస్తే బ్రో. యూట్యూబ్ స్టార్ నుంచి డైరెక్ట్ హీరో, ఎలా ఫీల్ అవుతుంది? సినిమా హీరో అంటే కొంచెం ఇంకా బాధ్యత పెరిగింది వాస్తవం చెప్పాలంటే. ఒకప్పుడు ఏంటంటే ఒక టాస్క్ వేసి ఆ ఫ్యామిలీ అంతా, ఆ ఏరియాకు అంత మట్టుకి సంబంధం ఉంటుండే. కాబట్టి నేను చెయ్యాలంటే కూడా, ఎందుకంటే నాకు తెలుసు నా స్థాయి అంటే, లేదు నువ్వు హనుమంతులు లెక్కరా బాబు, నీ బలం నీకు తెలియదు అని చెప్పేసి, నాలో తెలియదు, నాకే తెలియని బలాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. ఆ ప్రోడక్ట్ చూసేటప్పుడు అనిపిస్తుంది అనమాట, నిజమే అనిపించింది. నా స్థాయిని పెంచిండు, నా బాధ్యతను పెంచిండు. నా ఫ్యామిలీ కూడా, నా ఫ్యామిలీ అంటే 10 లక్షల మంది కుటుంబ సభ్యులు మన ఫ్యామిలీ. హ్యాష్ట్యాగ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మంచి ట్రీట్ ఇవ్వాలి, మంచి ఫుల్ మీల్స్ ఇవ్వాలని మంచి ప్రిపేర్ చేసినాము. మంచి బిర్యానీ మాత్రం పక్కా, అది కూడా ఆర్గానిక్ బిర్యానీ. దీంట్లో ఎలాంటి సంపర్కటి మసాలాలు లేవు. ప్రాంక్ వీడియోలలో సోషల్ ఎక్స్పెరిమెంట్ కానీ సోషల్ మెసేజ్ చాలా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి మెసేజ్ ఇవ్వగలరు? మెసేజ్ అంటే ఉంటుందండి, నువ్వు ఈ సినిమా చూసినాకల్లా ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసినంత సేపు ఎంజాయ్ చేస్తారు. ఒక 10 మినిట్ లాస్ట్ ఇంకొక 10-20 నిమిషాలు అయిపోతుందంటే ఆయనకి అసలు సినిమాకి ఎందుకు వచ్చినాం అనేది అర్థమైపోతుంది. ఒకటే చెప్తాను ఆడియన్స్కి, సినిమా బయటకు వచ్చినాకల్లా, డోర్ దాటినాకల్లా ఒకటే మాట చెప్తారు, హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. వాళ్ళ నోట్లకించి వచ్చే ఒకటే మాట, ఇండియా ఖరాబ్ అవుతుందంటే కూడా కారణం ఏంది, వాళ్ళ దేశం వినాశనం, అన్నిటి కారణం ఒకటే. అన్నిటికంటే ఇవన్నీ కారణం కాదు, వాళ్ళ నోటికి వచ్చే మాట మన సినిమా చూసినాక ఒకటే మాట, హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. ఇప్పుడు హెల్మెట్ లేని జర్నీ ఎంత ప్రమాదకరం అని చెప్పేసి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నాం.
మన ఆడియన్స్ కూడా నెక్స్ట్ అదే ప్రమోషన్ చేస్తారు. ఆ హోప్స్ నాకు. అంటే ఈ సినిమా ఇప్పుడు బిలో 18 చూడొద్దా? బిలో 18 అనేది ఇవాళ రేపు సంఘటనలు 7వ క్లాస్ 8వ క్లాస్లో కూడా చూస్తారు మీరు ఏమేమైతున్నాయి ఏం కథ. కాకపోతే ఒకప్పుడు ఏంటంటే ఈ ఇంటర్నెట్ రాకపోవడం, ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఇవి వేయడం వల్ల కొంచెం సెక్స్ మీద అవగాహన లేకనో లేకపోతే కొంచెం మనకు దూరం ఉండి భయం ఉంటుంది, భక్తి ఉంటున్నాయి. ఇప్పుడు ఏమైంది 7వ క్లాస్ పిల్లలకి 8వ క్లాస్ పిల్లలకు కూడా సినిమాలు ఫోన్లలో చూస్తారు కాబట్టి వాళ్ళు చూసే తప్పు లేదా అనుకుంటున్నా, కానీ ఇది మాత్రం చూడకపోవడం బెటర్. ఆఫ్టర్ 18 వాళ్ళు 18 సంవత్సరాలు నిండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే 3 పూటల అన్నం తినడం ముఖ్యమో కాదో తెలియదు, కానీ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. చూస్తే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి భారతావాన్ని తయారు చేసిన వాళ్ళు అవుతాం. ఇందులో ఉండొచ్చు కంటెంట్ ఎట్లా పెట్టినాము ఏం కానీ అన్నీ మనకు యూత్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్లు అన్నీ కూడా సమకూర్చిండు. తెలుగులో చెప్పాలని సమకూర్చిండు. అన్ని సంబర్కట్టలు అన్ని దగ్గర పెట్టేసి మనకు మంచి చూపెట్టుకుంటా లాస్ట్ ఒక 10 minutes 15 minutes ఉంటుంది, ఏకదమ్ కిరాక్ ఉంటుంది. అప్పటిదాకా ఒక లెవెలు, లాస్ట్ ఒక 15 నిమిషాలు ఉన్నది చూసా, అది సినిమా మొత్తానికి ఒక ఇది అనమాట. అంటే మీ వీడియో క్లైమాక్స్ లాగా? ఇక వీడియో క్లైమాక్స్ లాగా అంటే ఒక 10 నిమిషాల వీడియోకే మేము ఎన్నో తర్జనాలు పడతాం. మీలాంటి వాళ్ళు సపోర్ట్ కూడా తీసుకోం కొన్ని సందర్భాలలో. అట్లాంటిది ఒక వీడియో 2 గంటల షేపు తెలియని ముఖాన్ని మన 2 ప్రాంతాలు తెలంగాణ ఆంధ్ర 2 ప్రాంతాలు తెలియని ముఖాన్ని చూడాలంటే ఇంకా డైరెక్టర్ ఇంకెంత రేంజ్లో కష్టపడి ఉండొచ్చు. డైరెక్టర్ కష్టం అంటే ఒకటి గుర్తొస్తుంది. సినిమా ప్రమోషన్కి జిల్లాలు రాష్ట్రాలు దాటి మరీ ప్రమోషన్ చేస్తారు. యాక్చువల్గా మనం ఏపీ తెలంగాణ మొత్తం కవర్ చేస్తున్నాం. మొన్నే మనం హైదరాబాద్ టు శ్రీకాకుళం వరకు అన్ని ఏరియాలు కవర్ చేస్తూ ఒక ప్రమోషనల్ ట్రిప్ అయితే అయిపోయింది. తెలంగాణ అండ్ రాయలసీమ కూడా కవర్ చేస్తాం తొందరలో. ఇటీవల ప్రభాస్ ఈవెంట్లో కూడా కనిపించినట్టు. అవునవును, వెళ్ళినాము. అక్కడ రెస్పాన్స్ ఎట్లుంది? ప్రభాస్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసిరా? చాలా ఫ్రెండ్లీగా చూసుకున్నారు. మనం కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్సే కాబట్టి అందరు హీరోల ఫ్యాన్స్. మనం డైరెక్టర్ అంటే తెలియదే ఉంది, అందరు హీరోలతో చేయాలని ఆశతో. మీరు ఆర్జీవి ఫ్యాన్ అని తెలుసు నాకు. ఆర్జీవి ఆయన గురువుతో సమానం కాబట్టి ఆయన. కలిసారు ఎప్పుడైనా ఆర్జీవిని? కలిసాను 2-3 సార్లు కలిసాను, కానీ మరీ డీప్గా కాదు, జస్ట్ కలిసిన. ట్రైలర్ చూపించే ప్రయత్నం చేయండి, నచ్చుతుండొచ్చు మీ డైరెక్టర్. చేద్దాం ట్రై. ఆయన మూవీస్ కూడా కొంచెం ఇంచుమించు అలాంటివి ఉంటాయి కదా. ఆయన రేంజ్ వేరే లేదు. చేయడానికి కారణం కూడా ఇంకోటి ఏంటంటే మనము ట్రైలర్ రిలీజ్ చేసినాం. యాక్చువల్లీ ఏంటంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వీడియోలు చేయక అంటే ప్రాపర్గా వీడియోలు చేయక ఒక 1.5 year మూవీ వల్ల 1.5 year గ్యాప్ వచ్చింది మనకు. ఈ గ్యాప్లో ఏమైంది, చాలామంది అడుగుతున్నారు ఏమైందని కామెంట్స్ రూపంలో అట్లా వస్తుంది. మా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్ని 1.5 year 2 years వీడియోస్ ఆపేసినా కానీ మాకు ఏడా కూడా సబ్స్క్రైబర్స్ తగ్గలేదు. రోజుకు ఒకప్పుడు 500 పెరిగేది 100 పెరుగుతారు, లేకపోతే ఆడికాని ఉంటారు, కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ అనేది తగ్గలేదు. అదొక ప్లస్ పాయింట్. మేము ఆ హోప్తో మేము ట్రైలర్ రిలీజ్ చేసినాము. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత ట్రైలర్ రిసీవింగ్ అనేది జనాలు లేకపోయింది. చాలా డిసప్పాయింట్ అయినా. వాస్తవానికి అసలు ఏంది కనుక్కుంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం మాకు తెలియదన్నా అని చెప్పారు. తెలియకపోవడం ఏంటంటే కారణం ఏంటంటే మనం ట్రైలర్ రిలీజ్ చేసినాము, యూట్యూబ్లో ప్లే చేసినాం, కానీ కొంచెం వాళ్ళకు జనాలకు మాకు మధ్య కనెక్టివిటీ అనేది తగ్గింది. ఆ తగ్గినప్పుడు ఏం చేసుకోవాలి? ఏదైనా మిస్టేక్ చెయ్యికి దెబ్బ తాకితే ఏం చేయాలి? మందు పెట్టి కట్టుకోవాలి. అది మన బాధ్యత. ఇప్పుడు మాకు వాళ్ళ కనెక్టివిటీ తగ్గిందంటే మా తప్పే ఉంటుంది. మేము వాళ్ళ దగ్గర పోలేకపోతున్నాం కాబట్టి డైరెక్టే మనం పోదామని చెప్పేసి మా టీం డిస్కషన్ చేసుకున్నాం. ఖచ్చితంగా 2 ప్రాంతాలు కలదిరగాలి, మనం ఉన్నామని చెప్పేసి బతుకున్నామని చెప్పేసి జనాలకు చెప్పాలి, మన సినిమా కూడా చూపెట్టుకుందామని చెప్పేసి కష్టపడి పోయినాము. పెట్రోల్ బంక్లో పడ్డాము, పనుకున్నాము. ఇంకా స్టార్టింగ్ టైంలో అన్నీ ఇంకా షూటింగ్ టైం ఇంజరీస్ కూడా అయినట్టు తెలుసు. షూటింగ్ టైం ఇంజరీస్ ఇంకా అదిగా వేరే. ఈ ట్రీట్మెంట్ మేము మమ్మల్ని అంటే మేము అనుకున్న జనాలు మమ్మల్ని మర్చిపోయారేమో అనుకున్నాం, కానీ మేము దాదాపు ఒక 2 సార్లు 3 సార్లు ఏమో హోటల్లో తిన్నాం. 17 రోజులు మేము టూర్ వేసుకుంటే 2 సార్లు 3 సార్లు ఏమో హోటల్లో తిన్నాం. మిగతా మొత్తం సబ్స్క్రైబర్స్ ఇళ్ళలో పడుకోవడమే. వాళ్ళకు సొంత తమ్ముడు వస్తే ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లా చేసుకురు. అసలు రాజోలు కానీ గుంటూరు, కాకినాడ, అసలు ఒక్క ఏరియాని అన్ని జిల్లాల. మీరు స్క్రీన్కి దూరమైన పబ్లిక్ మిమ్మల్ని మర్చిపోలేదు. మమ్మల్ని దూరం కదా, అది మాత్రం చాలా హ్యాపీనెస్. అది నాకు ఇప్పుడు సినిమా ఆడుతుందానికి హోప్ కూడా వచ్చింది. కూడా నాకు ఈ టూర్ వల్ల చాలా తెలిసింది, నాకు హోప్ వచ్చేసింది. సినిమా గురించి ఫండ్స్ రైజ్ చేసారు కదా,
అవునవును. ఫండ్స్ రేజ్ చేసేటప్పుడు కింద కామెంట్స్ చూసి ఉండొచ్చు మీరు చేస్తారా లేకపోతే ఇది ఫేక్ డబ్బుల కోసం ఇలా చేస్తారు అనేసి కామెంట్స్ నేను కూడా చూసిన. అయితే వచ్చినాయి కామెంట్స్ వచ్చినాయి. మా జెన్యున్ సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అట్లా పెట్టలేదు, కానీ ఒకరిద్దరు పెట్టారు. వీళ్ళు ఆ డబ్బులు తినేసిర్రు, జల్సాలు చేసుకున్నారు, కోసం డబ్బులు వసూలు చేస్తారు. 1 year అయిపోయింది, 1.5 year అయిపోయింది, టీజర్ లేదు, పోస్టర్ లేదు అని అనుకున్నారు. బట్ మనం ఫస్ట్ కప్ రెడీ అయ్యేంత వరకు ఏం లీక్ చేయొద్దనే దాంతో ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి మనం చేసుకున్నాం. అనుకున్న విధంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ప్రోడక్ట్ అయితే డెలివరీ చేసినాం. సోషల్ మీడియా త్రూ వచ్చిన ఫండ్స్ ఎంత ఉండొచ్చు? మాకు ఈ క్రౌడ్ ఫండ్లో వచ్చింది అయితే ఒక 13 lakhs దాకా వచ్చినాయి. వాస్తవానికి ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యేదాకా మొత్తం అవుట్పుట్ మొత్తం కరెక్ట్ సినిమా తయారయ్యేదాకా బయట పెట్టకపోని కారణం ఏంటంటే, మేము సినిమా తీసుకుని ఉండగానే మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, టక పైసలు కూడా వచ్చినాయి. సినిమా ప్రొడ్యూసర్ కూడా మీరే కదా? లేదు నేను కాదు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అతనే. సంవత్సరాల దాకా మేము బయట పెట్టకపోని కారణం ఏంటంటే, మేము షూటింగ్ చేసేటప్పుడే మా మీద ఫోకస్ పెట్టేసి షూటింగ్లలో గెలకడం కానీ గుద్దలు కట్టే పెట్టడం కానీ ఇక నాకు అట్లా వస్తుంది. మేము షూటింగ్ లొకేషన్లోకి వెళ్తే ఆ లొకేషన్ ఇప్పుడు సపోజ్ ఇది లొకేషన్ మాట్లాడుకున్నాం, మన మంచితనం చూసి ఫ్రీగా చేసుకోవాలని చెప్పారు. చేసుకున్నాక ఎవడైతే మనం కట్టే పెట్టాలనుకున్న వాడు వచ్చి నీ చాయ్ బంక్ తీపిచ్చేస్తారు అబ్బాయి అనుకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఇది చేపిస్తారా అబ్బాయి, అది చేపిస్తారా అబ్బాయి అని చెప్పి ఇట్లా కట్టే పెట్టడం, వాడు మాకు రిక్వెస్ట్ చేసుకోవడం, షూటింగ్ టైంలో కూడా ఇట్లాంటి చాలా అయినాయి. మాకు సొంతంగా వాడు లీడ్గా యాక్టింగ్ చేసినవాడు ఒక వారం రోజులు షూట్ అయినాక కూడా ఒక హీరోయిన్ పెట్టుకున్నాం. అమ్మాయి అన్నీ అగ్రిమెంట్లు అయిపోయినాయి, సంతకాలు అయిపోయినాయి, షూటింగ్ స్టార్ట్ అయిపోయి 1 week స్టార్ట్ అయిపోయింది కూడా. దాదాపు 4-5 లక్షలు వర్షం లేక నీళ్ళ లెక్క ఖర్చు అయిపోయినాయి కూడా. ఖర్చు అయినాక ఒకరోజు వచ్చి హెల్మెట్ లేని లవ్ ప్రమాదం గురించి డైరెక్ట్ నేను చెప్పాలంటే పెట్టి అసలు మనం తీసిన కంటెంటే అది. నువ్వు తలకాయ తీసినాక మొండంతో బతుకమంటే ఎట్లా బతకం కదా. ఆమె నేను ఈ డైలాగ్ చెప్పాలి ఇప్పుడు ఇదే అన్న కారణం ఏంటంటే ఆమెకి ఏదో సినిమాలకు ఛాన్స్ దొరికింది. అది అవునా కాదని మనం చెప్పలేం, కానీ సరే వాటెవర్ ఏదైనా మన మూవీకి లేట్ అయింది కానీ మంచిగా అయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొందరు అనుమానం పడ్డారంటే తప్పేం లేదు, అనుమానంలో తప్పలేదు. ఎందుకంటే మేము ఇంత టైం తీసుకున్నామంటే సొంతం ఇప్పుడు మన ఇంట్లోనే చెయ్యకున్న 5 ఏళ్ళు ఒక తరంగా ఉండే మన సబ్స్క్రైబర్స్ కూడా కొందరు అనుమానం పడ్డా తర్వాత వాళ్ళంతా వాళ్ళు రియలైజ్ అయ్యి తెలుసుకురు. మీరు అన్నట్టు కామెంట్లు వచ్చినాయి మాకు, కొందరు కావాలని పెట్టిరు, కొందరు ఏమో జెన్యున్గా పెట్టిరు. ఎందుకంటే ఒక తమ్ముడు చెడిపోతున్నాయి మనం భయాన్ని కూడా పెడతాం. ఇప్పుడు ఇంకోటి యూట్యూబ్లో కూడా చాలా మంది వసూలు చేసుకుని కొందరు తీయలేరు, అట్లే సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మీరు పెట్టిన రూపాయికి 100% న్యాయం చేసినాం. నాకు ఎంతమంది హీరోలు? అదే 2 హీరోలు, 3 హీరోయిన్స్. తెలుగు వాళ్ళేనా హీరోయిన్స్? 2 బెంగళూరు వాళ్ళు, ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి. ప్రమోషన్లో కనిపిస్తలేరు, మరి ఎక్కడ పంపించారు? అదే వాళ్ళని వేసుకొని ఏం తిరుగుతాము అని మేము ఇద్దరం చేస్తున్నాం. రిలీజ్ డేట్కి ఒక 10-15 రోజుల ముందు అందరిని పిలుస్తాం, ఉంటారు అందరు. డేట్ ఫిక్స్ అయిందా? రిలీజింగ్ డేట్ ఏమన్నా? అదే డిస్ట్రిబ్యూటర్లతో వాళ్ళతో కొంచెం అవుతుంది డిస్కషన్స్. మనం ఈ February 1st week or 2nd week సంక్రాంతికి ఆలోచన లేరా? సంక్రాంతికి ఎక్కడ కాదు, కష్టం. పెద్ద వాళ్ళతో మనం ఎక్కడ, మన బడ్జెట్ వేరు, మన కథ వేరు, మన సినిమా వేరు. హీరో గారు, హీరోయిన్స్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హీరోయిన్స్ అంటే బాగానే ఉందండి. హీరోయిన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్, నువ్వు అనుకున్న ఎక్స్పీరియన్స్ కానీ. నేను అనుకునేదంటే అదేందో నీకు తెలుసు, ఆడియన్స్ తెలుసు, నాకు తెలుసు. లేదు నేను అనుకున్నా సరే, నువ్వు అనుకున్నా సరే ఎట్లాంటివి లేవు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మేము ఒక యజ్ఞం చేసినట్టు చేసాం దీన్ని సినిమాని. కరెక్ట్ ఫుల్ పని ఉంటే ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాక పెళ్ళంతో మనం గడుపుతాం, ఆమెతో కూడా గడపం పెళ్లి పెట్టుకుంటే. ఎందుకంటే అంత బిజీగా ఉంటాం ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే. అంత పెళ్లి కంటే 3 పని ఎక్కువ ఉంది. ఇంత పని పెట్టుకొని ఆలోచన మనకు వస్తుందా? ఆ ఆలోచన నాకే కాదు, మా ఓవరాల్ టీం ఎవరికి రాలేదు. ఎందుకంటే వాళ్ళది వేరే షెడ్యూల్, వాళ్ళది వేరే కథ, మనది వేరే కథ. 24 గంటలు అంతా కొత్త వాళ్ళమే కదా. ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి, రేపు షూట్కి వెళ్ళాలి, ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి, రేపు షూట్కి వెళ్ళాలి. గ్యాప్ అనేది లేకుండా ఇంకా మళ్ళీ ఈ గ్యాప్లో నువ్వు ఈ గ్యాప్ అనేది అసలు సంబర్ కట్ట లేవు. 2 హీరోలకు 3 హీరోయిన్లు ఎందుకు నీకు? ఇది 2 హీరోలకు 3 హీరోయిన్లు లేదనేది స్టోరీ చూడ్రి. అసలు మలుపులు కానీ, కలుపులు కానీ, చెలుపులు కానీ, అందులో డైరెక్టరు ఎట్లుంటుంది అంటే ఇది ఒక చిక్కుముడి. దాని లాస్ట్ మూమెంట్లో ఒక 10 నిమిషాలు తీసి మీకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు ఒక పూలదండ చూసినట్టు పెడతాడు. అప్పుడు మీరు అంటారన్నమాట, 2 హీరోయిన్లు, ఇద్దరు ముఖ్యమా, 3 ముఖ్యమా, అసలు హీరోలు ముఖ్యమా? ఇది అనేది కథనే.
ఇలా హీరోలు ఈ సినిమాకు పరంగా చెప్తున్నా, ఈ సినిమాలో హీరోలు కానీ హీరోయిన్ కానీ ఎవ్వరు లేరు. కథనే హీరో, కథనే హీరోయిన్. సినిమా చూసినప్పుడు మీరు ఒంటలు పోయినా కానీ మిస్ అయిపోతాం. సీరియస్ చెప్తున్నాం. ఇంటర్వ్యూలు ఉండదు ఆ సినిమాకి. ఇంటర్వ్యూలు ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయినాక కూడా దాని మీరు వచ్చిందని పోయిరనుకో మీకు ఏదో ఒకటి మిస్ అయిపోతాం. మావాడు అన్నట్టు టాయిలెట్ పోయే సమస్య ఉండదు. వానికి ఫుల్ ఒత్తుగా వచ్చినా అక్కడ స్క్రీన్ చూసి మర్చిపోతాడు తప్ప పోయే ఛాన్సే ఉండదు అన్న. అంత ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్లైమాక్స్ వస్తున్నా కొద్దీ ఆ ఉత్కంఠ అట్లా పెరుగుతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే మాత్రం గట్టి టైట్గా ఉంటుంది. సినిమా టైటిల్ ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. అవును, డబ్బు పెడితే లవ్ దొరుకుతుండొచ్చు, కొనడం కానీ అమ్మడం కాన్సెప్ట్ ఏంది అసలు? ఏ ఎక్స్పీరియన్స్తో ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని కాదు, సమాజంలో జరిగే అన్నీ చూస్తూ ఉండుండొచ్చు కూడా. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి మనం మనుషులమే కాబట్టి అన్నీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్లు కానీ ఇవన్నీ అన్నీ జోడించి అది పెట్టిన అనమాట. అమ్మడం కొనడం మీన్స్ ఒక బిజినెస్. ప్రేమ అనేది బిజినెస్ లాగా తయారైపోయింది. సొసైటీలో చెప్పడం కోసం ఆ టైటిల్ పెట్టినాం. సొసైటీలో ఇప్పుడు ప్రేమ అమ్మడం కొనడమే జరుగుతుంది అంటారు అంతే మీ దృష్టిలో? కరెక్ట్. నా దృష్టిలో నిజం అదే. మీరు చూసింది అదే అంటే మీ దృష్టిలో అదే కదా? మీరు జర్నలిస్ట్, నాకంటే ఎక్కువ మీరు చూసిండొచ్చు. మేము చూసిన దానికన్నా మీ డైరెక్షన్లో మీరు చూసింది ఎక్కువ ఉంటుంది. చూసిన కాబట్టి చేసినా. ఇప్పుడు ఏ చిన్న దాంట్లో వెతికినా బిజినెస్ ఉంటుంది. అభంశుభం తెలియని ఒక 5-6 సంవత్సరాల పిల్లోడు కొడుకు అనుకుందాం. కొడుకైనా సరే ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఏదో స్వీటో గిఫ్టో తీసుకెళ్తేనే ముద్దిస్తాడు. అవునా? అది కూడా బిజినెస్ అయిపోయింది. ప్రతి సంబంధం ఆర్థిక సంబంధమే అని కారణం నాకు చెప్పినట్టు మేము కొంచెం మోడర్న్గా ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడిన అని పెట్టినామన్నాం. యూట్యూబ్లో ప్రాంక్స్ వీడియోస్ కానీ సోషల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ మంచిగానే ఆదరించారు, మంచిగానే నడుస్తుంది కదా. ఈ సినిమాని పెద్ద స్క్రీన్కే తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? షార్ట్ ఫిలిం కావచ్చు, సోషల్ మీడియాలో కానీ ఓటీటీలో రిలీజ్ చేయకుండా పెద్ద సినిమా దశగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే పెద్ద సినిమా తీయొద్దు అంటున్నారా, లేకపోతే అటు సైడ్ ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది సడన్గా? మీరు సోషల్ మీడియాలో మంచిగానే ఉంది, మీ వ్యూస్ మంచిగా ఉన్నాయి, ఆడియన్స్ మిమ్మల్ని మంచిగా ఆదరిస్తారు. అవును. మీకు ఇంతకుముందు పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు, చాలా పెద్ద ధైర్యం ఇది. అయితే నేను ఇందాక మీ హీరో చెప్పినట్టు సొంత ఆస్తులు అమ్ముకొని మరీ తీయాల్సిన, ఒకవేళ 1 or 2 అంటే నెక్స్ట్ ఏందో పరిస్థితి మీకు తెలుసు. ఆ ధైర్యం ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే మీకు ఫస్ట్లో చెప్పినట్టే నేను నా లైఫ్ అంబిషన్ ఒక పెద్ద సినిమా డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడం, అదే నా లైఫ్ అంబిషన్ అని చెప్పిన మీకు. అదే దానికోసమే మనం ఈ ప్రయత్నాలన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యూట్యూబ్ దయ వల్లే మనం సేవింగ్స్ అవి ఇవి చేసి మన సబ్స్క్రైబర్స్ ఫండ్ వల్ల దానికి ఒక 10 ఇంతలు జోడించి మనం చేసినామన్న. ఇది ఎందుకంటే ప్యాషన్, అంతే, ప్యూర్ ప్యాషన్. నాకు ఒక విజిటింగ్ కార్డ్ లాగా తయారు చేసుకున్నాను నేను. జస్ట్ ఈ సినిమా నాకు ఇంకో సినిమా తెచ్చి పెడుతుందన్న ఆశతో పర్ఫెక్ట్గా నేనేం చేయగలను ఏంటనేది ఈ సినిమా చూస్తే తెలిసిపోద్దాను. ఆస్తులు అప్పుకుంటే ఇంట్లో ఇబ్బంది కాలేదా? ఫ్యామిలీ పరంగా అయ్యింది, అవుతుంది, అది కంపల్సరీ అవుతుంది కదా. సినీ ఫీల్డ్కి అవును, వేరే ఇన్వెస్ట్మెంట్ ఏమైనా బిజినెస్ అంటేనేమో అవును వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, ఆదరిస్తారు. కానీ మీరు సినిమాని నమ్మి అయినాయి, గొడవలు అయినాయి, రకరకాలు అయినాయి, అవన్నీ ఇక్కడ చెప్పలేము. బట్ అయినాయి అన్న. బట్ దేనికోసం ఒకసారి అడుగు ముందుకు వేసినాం అంటే మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. చావరావు ఇక్కడే తేల్చుకోవాలని తెగించడం, పెట్టినాం. అప్పులు కూడా అయినాయి. ఖచ్చితంగా నా సినిమా నన్ను బతికిస్తుంది అనేది నా గట్టి నమ్మకం అన్న. మీ సినిమా నేను బతికిస్తుంది అన్నది ట్రైలర్లోనే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ రెస్పాన్స్ కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇటీవల కాలంలో కొంతమంది డైరెక్టర్లు వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్తో సినిమా నచ్చకపోతే చెప్పుతాను, కొట్టుకుంటాను, రోడ్డు పైన బట్టలు ఇప్పి తిరుగుతాను, సినిమా చూసి మా ఇంటికి రారి అనేసి ఓవర్ కాన్ఫిడెన్స్ మాట్లాడారు కదా. మీ కథను చూసి మీరేం చెప్తారు? ఓకే, వాళ్ళు చేసిన దాని గురించి అయితే వాళ్ళని జడ్జ్ చేయను. బట్ నా సినిమా వరకు వస్తే మాత్రం చెప్పుతోటి కొట్టుకోవడం, బట్టలు ఇప్పుకోవడం ఇవన్నీ కాదు. నా సినిమానే సమాధానం చెప్తుంది. నా సినిమానే థియేటర్కి నన్ను నమ్మి రండి, నా సినిమానే మీకు సమాధానం చెప్తుంది. మీరే మీ గ్యాంగ్లో 10 మంది ఉంటే 2 రండి, 4 ఉంటే 1 రండి.
ఆ ఒక్కరు మీరే తీసుకొస్తారు ఇంకో 10 మందిని, అది మాత్రం నేను చెప్తాను. అది మీ కాన్ఫిడెన్స్. అంతే. లేదు వాళ్ళలాగా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను పీకైనా కోసుకుంటా. పీకనే రికార్డింగ్లో నేను కోసుకోవడం కాదు, మరి బండ్ల గణేష్ లాగా 7 o'clock బ్లీడ్ అది కాదు నా పాయింట్. నచ్చకపోతే మీరు వచ్చి చంపినా సరే. కథని నమ్ముకురు అయితే. కథని నమ్ముకున్నాం, ఎక్కడ మీకు డైవర్ట్ అవ్వదు సినిమా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు అసలు కట్టిపడేస్తుంది. ఒక అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ప్లస్ లాస్ట్లో మన స్క్రీన్ ప్లే బేస్ ఉంటుంది బాగా. స్క్రీన్ ప్లే ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, స్క్రీన్ ప్లే పరంగా మంచి ఉత్కంఠతో ఎండ్ అవుతుంది. మంచి ట్విస్ట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ ఇండస్ట్రీలో 10 సినిమాలు తీసిన డైరెక్టర్లు కూడా మన సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ సినిమా డైరెక్టర్ లాగా లేదురా బాబు అని నన్ను సపోర్ట్ చేశారు. ట్రైలర్లో కూడా చూసాం. మీరు ఇద్దరు రండి, ఫస్ట్ చూడండి, నచ్చాక మీ ఫ్రెండ్స్ చెప్పారండి, కాన్ఫిడెన్స్గా చెప్తారు. అవును, నన్ను నమ్మి ఒకరే రండి. ఫస్ట్ షో ఫుల్ అవ్వకపోయినా మీరే సెకండ్ షోను నెక్స్ట్ డేకో హౌస్ఫుల్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. కథనే రానిస్తుంది పబ్లిక్, అంతేంటారా? అంతే. హీరో గారు, యూత్కి ఒక్క మాటలో మీ సినిమా ఎందుకు చూడాలి? యూత్కి ఒక్క మాటలే చెప్పాలని కాదు, మేము ఇంతకుముందు కూడా అదే మాట చెప్పినాం. కంపల్సరీ యూత్ మాత్రం కాదు, కంపల్సరీ యూత్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకు చూడాలంటే నెక్స్ట్ జనరేషన్ భావితరాలు మన చేతిలో ఉంది కాబట్టి మనం కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. అది నేను ఒక్కి చెప్పినా ఏం చెప్పినా సరే ఎందుకు చూడాలనేది మీరే చెప్తారు మన తర్వాత. ఆల్రెడీ ట్రైలర్ చూసి మన కామెంట్స్ రూపంలో చాలామంది చెప్పారు ఈ సినిమా ఎందుకు చూడాలో, ఖచ్చితంగా చూడాలని పెట్టారు. ఈ సినిమా చూడకపోతే ఇక ఎవరు వేస్ట్ కావాలని కూడా పెట్టారు. కొన్ని కామెంట్స్ మేమే బాధతో కొన్ని తీసేసినాం, కానీ ఖచ్చితంగా యూత్ చూడాలి. సినిమా ఎందుకు చూడాలని అడిగారు కదా, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా చూడాలి, మీకు రొమాన్స్ కావాలన్నా సినిమా చూడాలి, మీకు మంచి ఫైట్స్ కావాలన్నా సినిమా చూడాలి, మీకు మంచి ఉత్కంఠ కలిగించే స్క్రీన్ ప్లే, మంచి ట్విస్టులు కావాలన్నా సినిమాలో ఉన్నాయి. వాటినట్టు అన్నీ ఒక మంచి ఏమంటారు అన్ని మసాలాలు వేసి మంచిగా దమ్ చేసిన బిర్యానీ ఎట్లుంటుంది అట్లుంటుంది సినిమా. ఆల్ మిక్స్ ఫ్రూట్లెస్. మళ్ళీ కలగూర గంప కాదు, మంచి టేస్ట్ ఉన్న బిర్యానీ అంటున్నాను నేను. ఆ బిర్యానీలో పచ్చిపులుసు వంకాయల కూర కలపలే, ఓకే, బిర్యానీకి కావాల్సినవి కలిపినాం. మంచి పీసులు వస్తాయి, మంచి కాజులు వస్తుంది, మంచి మసాలా వస్తుంది, స్మెల్ చూస్తే అవుట్ అయిపోతారు. అదనమాట సినిమా ఎందుకు చూడాలంటే యూత్కి కావాల్సిన ప్రతిది ఉంది. మెసేజ్ అయితే ఇచ్చినాం, కానీ ఆ మెసేజ్ని మెసేజ్ లాగా చెప్పకుండా ఒక ఎంటర్టైనింగ్గా విజిల్స్, క్లాప్స్, ఒక ఎలివేషన్స్, హీరోయిన్స్ వాళ్ళ ఒక మంచి పాటలు, మంచి ఫైట్లు అన్నీ ఉంటాయి. యూత్ ఒక్కసారి నన్ను నమ్మి వచ్చిరంటే వాళ్ళే మన సినిమాని తీసుకెళ్తారన్న. మౌత్ టాక్ తోటే సినిమా వెళ్తుంది. ట్రైలర్లో కొన్ని సెన్సార్ ఉన్నాయి. అవును, సినిమా అంతకు మించి ఉండొచ్చా? ఇంకా సినిమాలు ఉంటాయి, సెన్సార్ మించే ఉండవు, కానీ సెన్సార్ వాళ్ళు చేసాకే వస్తుంది. ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు, అది కూడా మనకు ఏదో వల్గర్ సీన్స్ మరి ఎక్స్పోజింగ్ వాటికి కాదు ఇచ్చింది. వైలెన్స్ ఎక్కువ ఉంది, ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, మనోడి వట్టకాయలు విసికే సీన్ కూడా ట్రైలర్ చూస్తున్నారు కదా. కాబట్టి దానికోసం వచ్చింది తప్ప మనం ఏదో బి గ్రేడ్ సినిమా తీసి ఏదో సామాన్లు చూపించే సినిమా అస్సలు కాదు. వాళ్ళకి అయితే యూత్కి కావాల్సిన అన్నీ ఉంటాయన్న, A to Z ఉంటుంది. ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయినంత వరకు అరుపులు అయితే ఉంటాయి. థియేటర్లో మాత్రం ఫుల్ అరుపులు ఉంటాయి. హీరో గారు, మీ డైరెక్టర్లు ఉన్న కాన్ఫిడెన్స్ మీ ఫేస్లో కనిపించట్లేదు, ఎందుకు ఇంకో హీరోని మిస్ అవుతారా? కాన్ఫిడెన్స్ మిస్ అవుతుందా అంటే ఇది ఇప్పుడు ఎంత అవుతుంది, 12:30 అవుతుంది. ఆల్రెడీ పొద్దున ప్రమోషన్స్ చేసి వచ్చినాము, మళ్ళీ మీరు ఏడ మిస్ అవుతారని చెప్పేసి మేము ఈ టైంలో పెట్టినాం. కాన్ఫిడెన్స్ అనేది నా ఫేస్లో ఏం కాదు, ఏడ కూడా ఏం మిస్ కాలేదు. ఇంకోటి ఏం చెప్తున్నా, డైరెక్టర్ చెప్పింది 100% కరెక్ట్. ఇంకోటి ఈ స్టోరీ తను నాకు చెప్పినప్పుడే నా ఫ్యూచర్ నాకు ఫిక్స్ అయిపోయింది. నా ఫ్యూచర్ నాకు అనిపించేసింది. ఇన్ని రోజులు నా కుటుంబం 10 లక్షలు, ఇప్పుడు 10 కోట్లు కూడా అవుతుంది. దాంట్లో 10 కోట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెరుగుతారు. దాంట్లో మాత్రం నో మోర్, ఇంకా దాంట్లో నేను ఇంకా వెనక తీసుకునే ప్రసక్తే లేదు. ఆయన అంటుండు కదా తలకాయ కోసుకుంటా అని చెప్పేసి, తలకాయ కాదు, నేను ఆల్రెడీ దేనికి కూడా రెడీ. నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు సినిమా చూసినాక 2 దండలు పెట్టుకో, ఒకటి చెప్పుల దండ, ఒకటి పూల దండ.
నచ్చిందా నచ్చిందా మీకు పూలదండ వేయండి, నచ్చలేదనుకో చెప్పులదండ వేయండి. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు నేను. దేనికైనా రెడీ అంటారు. మీ 10 లక్షల మంది అభిమానులు కొన్ని సంవత్సరాల నుంచి మీ వేషధారణ ఇదే, ఈ జుట్టు ఎప్పుడు కత్తిరిస్తూ ఎప్పుడు నిన్ను షార్ట్ హెయిర్స్లో చూడాలనేసి కామెంట్స్ చాలా ఉన్నాయి. ఇది సినిమా హిట్ అయితే మీరేమన్నా అభిమానులకి బంపర్ ఆఫర్ ఇచ్చే నేను చెప్తున్నా, వాళ్ళు నన్ను ఏ విధంగా చూడాలనుకుంటే నేను ఆ విధంగా రెడీ ఉంటాను. ఇన్ని రోజులు నన్ను హెయిర్ చూడాలనుకుంటే అరే నీ హెయిర్ స్టైల్ బాగుంటుంది అన్నారు, నేను అది కంటిన్యూ చేస్తాను. రేపు వాళ్ళు గుండు కొట్టుకోమన్నారు అనుకో, గుండుతో ఉంటా. రేపు ఎల్లుండి బట్టలు ఇప్పమంటే కూడా బట్టలు ఇప్పి రెడీ ఉంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు సినిమా హిట్ అయితే గుండు కొట్టుకుంటారు. అయితే నేనేం చెప్తున్నా, వాళ్ళు ఏది కొట్టుకోమంటే అది కొట్టుకుంటా. ఈ సినిమాకు డైరెక్టర్ నీకు హెయిర్ ఉండాలి అని నాకు చెప్పిండు. నెక్స్ట్ సినిమా డైరెక్టర్ నాకు ఇట్లా హెయిర్ వద్దు, నువ్వు గుండుతో ఉండాలని అనుకో, నేను గుండుతో ఉంటా. నేను డైరెక్టర్ వ్యక్తిని, డైరెక్టర్ బిలీవ్ చేసే మనిషిని. సినిమా పరంగా కానీ మన వీడియోస్ పరంగా కానీ మన డైరెక్టర్కు ఇట్లా ఉండాలని. ఇంకోటి సినిమాలో కూడా తను ఏం చేసిండు, 2-3 ఎక్స్పెరిమెంట్ చేసిండు. ఒకసారి కర్లీ చేయించింది, దాని తర్వాత ఇట్లా చేయించిండు. నా బాడీ నేను ఎట్లా అంటే ఒక మట్టి ముద్దను తీసుకొని ఆయన చేతిలో పెట్టిన. ఈయననే అని కాదు, నా ఫ్రెండ్ అని కాదు, నాకు ఏ డైరెక్టర్ అయినా సరే. ఈవెన్ ఇప్పుడు ఈ సార్ ఉన్నాడు, ఈయన అయిపోయినాక ఇంకో డైరెక్టర్ వచ్చాడు అనుకో, ఆయన తీసుకొని నా బాడీ అప్పచెప్తా. ఆయన ఇక నన్ను గుండు కొట్టించుకుంటాడా, లేకుంటే సగం గుండు కొడతాడా, లేకుంటే ఏం చేస్తాడా అనేది తన ఇష్టం. ఆడియన్స్కి నువ్వు ఇట్లుంటే ఇష్టము అంటే నేను అట్లుంటా, డైరెక్టర్ నువ్వు ఇట్లుండాలంటే నేను అట్లుంటా. ఎందుకంటే నేను డైరెక్టర్ మనిషిని. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి కోట్ల రూపాయలు పెట్టిందంటే నన్ను ఎవరు ఇప్పుడు నా ఇంట్లో కూడా నమ్మరు. అట్లా ఉంటుంది. మీరు నమ్ముతున్నారు, నా డైరెక్టర్ నమ్మిండు, నా ప్రొడ్యూసర్ నమ్మిండు అంటే నేను ఎంత ఆయనకు అంకితం కావాలి, అవునా కదా? కోట్ల రూపాయలు పోసి మన ఒక మనిషి కోసం ఖర్చు పెడతారా? పెట్టరు, అవునా కదా? నీ స్నేహితుడు కదా, అందుకే పెట్టిన. నా స్నేహితుడు అని ఇప్పుడు ఆయనకు 100 మంది స్నేహితులు, నా మీద ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది? ఆయనకు నాతో పాటు 100 మంది స్నేహితులు ఉన్నారు కదా. తాగుదాం తిందామంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ కథను ఎంత నమ్మిండో నిన్ను కూడా అంతే నమ్మిండు. అది నేను చెప్తున్నా, నా స్నేహితుడు అని కాదు, నా స్నేహితుడు నన్ను ఎంత నమ్ముతుండో కథను అంత నమ్ముతుండో, అవునా? నన్ను కూడా బిలీవ్ చేసిన, ఆ బిలీవ్ నా ఉంచుకోవాల్సిన అవసరం మీద ఉందా? ఈ హెయిర్ వల్ల నేను స్ట్రగుల్ అయినవి ఉంచుకుంటా. ఎందుకంటే ఆయనకు అది ఇష్టం. ఆయనకు అది ఇష్టం అంటే ఆయన ఎట్లా చూస్తుంది, ప్రేక్షకులకు వీడు ఇట్లుంటే ఇష్టము అనుకుంటుంది కాబట్టి నన్ను అట్లా ఉండమన్నాడు. అంటే ఏంది ట్రయాంగిల్ మేడం, త్రికోణం. ప్రేక్షకులకు ఏం కావాలో డైరెక్టర్ తెలుసు, డైరెక్టర్కు ఏం కావాలో అది నాకు తెలుసు కదా, అది ఇచ్చేయాలి అంతే. ఆయన గిండు తీసుకుంటా, లేకపోతే సగం గుండుతో ఉండమంటే సగం గుండుతో ఉంటా. ఎట్లుండమంటే ఈ డైరెక్టర్ అని కాదు, రేపు ఇంకొక దేవుడు అవకాశం ఇచ్చి ఇంకో డైరెక్టర్ వచ్చినా ఆ డైరెక్టర్కి ఎట్లుండమంటే అట్లుంటా. ఈ సినిమా తర్వాత యూట్యూబ్లో వీడియోస్ మానేస్తారా? లేదు. మనం ఈ వీడియోలు కూడా కొంత గ్యాప్ అయిన కారణం ఏంటంటే మేము ఏడికి పోయినవి మనం ఒక టాస్క్ చేసేటప్పుడు గుర్తుపట్టడం వల్ల అలా కొన్ని చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సేవ చేయడానికి మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మార్గం కాకపోతే ఇంకో మార్గం కూడా ఎంచుకుంటాం, కానీ సేవ మాత్రం కంపల్సరీ ఉంటుంది. వీడియోస్ పరంగా కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము, ఎంజాయ్మెంట్ ఇస్తాము, తను చెప్పినట్టు అన్నీ కూడా ఇస్తాము. దాంట్లో అయితే నో మోర్ డోకా. చూశారు కదా, ఇది ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును సినిమాకి సంబంధించిన విషయాలు. ట్రైలర్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో వీరి మాటలో దానికి డబల్ కనిపించింది. ఆడియన్స్ చూశారు కదా వీళ్ళ కాన్ఫిడెన్స్. ట్రైలర్ చూడండి, చూసి కింద కామెంట్ చేయండి ట్రైలర్ ఎలా ఉందో. ఫైనల్గా ఒక్క మాటలో వీళ్ళ సినిమా గురించి ఏం చెప్తారో విందాం. ఒకటే మాట, ఫిబ్రవరిలో మన మూవీ థియేటర్స్కి వస్తుంది. థియేటర్స్కి రండి, తీయని వేడుక చేసుకుందాం అంతే.